దేవుని వాక్యాన్ని వినడానికి మీరందరూ కూడా సంసిద్ధులై ఉండాలని మనవి చేస్తుంటున్నాం. వాక్యం నిమిత్తము ప్రార్థన జాన్ మరిస్ గారు ప్రార్థన చేస్తాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క పునరుద్ధారాధనలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా మా మధ్యలో సంచరిస్తూ మమ్మల్ని దర్శిస్తున్న దేవుని నీకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలో ఉంటుండగానైనా మీ పరలోకపు స్వరమును మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, హృదయం మాకు దయచేయమని, విన్న వాక్యమును దేవా మా జీవితంలో అవలంబించుకునే స్వభావం మాకు దయచేయమని, మీరే మీ తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. మంచిది. దేవుని మాటలు మనం గమనిద్దాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం మనస్ఫూర్తిగా మీరు వినాలి. గొప్ప ఆవరణమునకు చుట్టూ 3 వరుసలు చెక్కిన రాళ్ళు, ఒక వరుస దేవదారు దూలములు కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతిగానే ఆ మందిరపు మంటపము కట్టబడెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నిలుచున్న నేను అల్పుడను కానీ మీ లేఖనాధారాలు చాలా విలువైనవి, సారవంతమైనవి. మా అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడండి. కృప చూపించండి దేవా. నీ దయగల బలమైన వాక్కును పంపి మమ్ములను బాగు చేయమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి. సొలొమోను మందిరం కట్టేటప్పుడు ముందర మంటపము కట్టాడు. మంటపం అంటే ముందర ఎలివేషన్. ఇప్పుడు మన చర్చి డోర్ బయట ఒక చక్కని గుండ్రటి స్తంభాలు ఏర్పాటు చేసి ముందర చాలా చక్కగా ఉండే ఏర్పాటు మనం చేశాం. మందిర ఆవరణం అంటే ఇది. మీరు కూర్చున్నది మందిర ఆవరణం. మందిర బలిపీఠం అంటే ఇది. మందిరము ఆవరణము ఎంత అందంగా సొలొమోను తీర్చిదిద్దాడో, మందిరము వాకిలి దగ్గర ఉన్నటువంటి ఆ వరండా, ఆ స్థలాన్ని కూడా అంతే చక్కగా తీర్చిదిద్దాడు. బాగా వినండి. పోర్చ్ అంటే ఇంగ్లీష్లో, ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్లో సాంస్కృతిక భాష వాడబడింది, మంటపము అని వాడబడింది. కానీ వాస్తవంగా ఇంగ్లీష్లో కానీ ఇతర భాషల్లో పోర్చ్ అనే మాట అంటే వాకిలి, ద్వారము. యేసు ప్రభు ఆ ఆలయ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు కొత్త నిబంధనలో ఆ మంటపం, సొలొమోను మంటపములో తిరుగుచుండెను అనే మాట రాయబడుతుంది. యోహాను సువార్త 10:22లో మీరు తర్వాత చదువుకోనండి. నేను నిన్న ఒక సభలో వెళ్ళినప్పుడు బాపనపల్లి గ్రామంలో సొలొమోను మంటపానికి ఉన్న 5 అద్భుతమైన గుణాతిశయాలు నేను చెప్పాను. ఇప్పుడు అది నేను ప్రస్తావించడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలియజేస్తాను. ఈ సొలొమోను ఈ మందిరం కట్టేటప్పుడు బయట సొలొమోను మంటపం అని కట్టబడిన దానికి 2 స్తంభములు ఉన్నాయి. ఎన్ని స్తంభాలు ఉన్నాయి చెప్పండి? 2 స్తంభములు ఉన్నాయి. ఆ 2 స్తంభాలకి 2 పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టి ఆ స్తంభం మీద రాయించారు. ఒకదాని పేరు యాకీను, మరొక దాని పేరు బోయాజు. మీరు చదువుతారా పరిశుద్ధ గ్రంథంలో? అదే 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. ఆ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టాను. మీలో బోయాజు ఎంతమందికి తెలుసు? బోయాజు రూతు గ్రంథంలో చూస్తారు కదా. ఆ బోయాజు మీకు ఎంతమంది తెలుసు? సిగ్గుపడకుండా చేయొద్దండి. నాకు తెలుసు. తెలుసు అంటే మళ్ళీ మిమ్మల్ని వివరాలు అడుగుతాను అనుకునేరు. ఆ పేరు బోయాజు అనే పేరు మాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దాం ఒకసారి కదా. చాలామందికి తెలుసు. కానీ యాకీను అంటే ఎవరికి తెలియదు. చెప్పాలంటే యాకీను గురించి ఆదికాండం 46వ అధ్యాయంలో, తర్వాత నిర్గమకాండంలో 1వ వచనంలో, సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 1వ వచనంలో తప్ప
యాకీను గురించి ఇంకెక్కడా రాయబడలేదు. యాకీను షిమ్యోను కుమారుడు అని రాయబడింది తప్ప షిమ్యోను కుమారుల వంశస్థులు యాకీనీయులు, యాకీను 4వ కుమారుడు అని రాయబడింది తప్ప యాకీను ఏం చేశాడు, అతని గొప్పతనం ఏంటి, అతని ఔన్నత్యం ఏంటి, అతనికి ఉన్న వరాలు ఏమిటి, అతనికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అని ఎక్కడా రాయబడలేదు. మరి ఎందుకు ఆయన పేరు మీద ఒక స్తంభం ఏర్పాటు చేశాడు సొలొమోను? మీకు అర్థమవుతుందా? బోయాజ్ అంటే చాలా ప్రత్యేకమైన వాడు. కానీ యాకీను ఎవరు? నేను ఉదయకాలం యాకీను గురించి చెప్పాను. ఇప్పుడు యాకీను గురించి నేను చెప్పను, కానీ మీకు క్లుప్తంగా వివరిస్తాను, బాగా వినండి. దేవుని ఎదుట స్తంభాలుగా ఎంచబడిన వాళ్ళు 2 రకాల స్తంభాలు ఉంటారు. ఒకటి అందరికీ పరిచితులైన స్తంభాలు, రెండవది ఎవరికీ పరిచయము లేని మరుగైన స్తంభాలు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం, ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు గమనించండి, కొందరు అందరి ఎదుట లైమ్ లైట్లో అందరికీ ఫేమస్ అయిపోతారు. కొందరు ఎవరికీ తెలియని వారిగా ఉంటారు, కానీ వారు గొప్ప ప్రార్థన చేస్తుంటారు, గొప్ప కానుకిస్తుంటారు, గొప్పగా సహకరిస్తుంటారు, గొప్పగా వారు దేవుని కొరకు వాడబడుతుంటారు. గమనించండి, కనిపించే భక్తులు ఒక స్తంభం అయితే కనిపించని భక్తులు మరొక స్తంభం. యాకీను అంటే అనే మాటకు అర్థము స్థాపించిన వాడు. ఎవరు స్థాపించిన వారు? దేవుడు స్థాపించినటువంటి వారు. యెషయా గ్రంథంలో ఉంటుంది, నీవు నీతి గల దానివై స్థాపించబడదు, భయపడనక్కర్లేదు, ఎవడు నీకు ఏ విధమైన హాని చేయలేడు, ఎవడు నీ మీదికి రాలేడు, ఏ శత్రువు నీ ఎదుట నిలబడలేడని యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు. ఉదయకాలము స్థాపించబడుటను గురించి, యాకీనును గురించి కొన్ని విషయాలు తెలియపరచడం జరిగింది. ఇప్పుడు 2వ స్తంభం గురించి చెబుతూ ఉన్నాను. ఆ స్తంభం పేరేంటి? బోయాజు. అందరూ చెప్పండి, 2వ స్తంభం పేరేమిటి? బోయాజు. బోయాజు అనే మాటకు అర్థం ఏంటంటే ఇన్ హిజ్ స్ట్రెంగ్త్, అంటే ఎవరి బలం? దేవుని యొక్క బలం. మనకు కొంతమందికి ఖండ బలం ఉంటుంది, కొంతమందికి ధన బలం ఉంటుంది, రకరకాల బలాతిశయాలు కొంతమందికి ఉంటాయి. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఏ బలము నీకు అక్కడకు రాని పరిస్థితులు వస్తాయి. ఈరోజు నేను తెలియజేస్తున్నాను ప్రియమైన వర్లరా, మనందరినీ కూడా బలపరిచే ఒక బలం ఉంది, అదే దైవ బలం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ద పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లార్డ్. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, అందుకే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతుడై ఉండండి. నాకు డబ్బు ఉందని అతిశయపడద్దు, నాకు లేకపోతే బంధుబలగం ఉందని అతిశయపడద్దు, లేకపోతే నాకు భుజబలం ఉందని నువ్వు అతిశయపడద్దు. నీవు ప్రభువునందు బలపరచబడు, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడవు కమ్ము అని ఎవరన్నారు చెప్తారా? క్రీస్తు యేసునందు నీవు బలవంతుడవు కమ్ము అని తిమోతితో పౌలు చెప్పాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, క్రీస్తు యేసునందు మీరు బలవంతులగుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన స్థితిలో మీరు ఉండకపోతే అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు, ఎవరిని మింగుదునని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. నువ్వు బలహీనంగా ఉంటే నిన్ను వాడు మింగివేస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు బలవంతుడో కమ్ము. బలవంతుడు కాకపోతే కష్టం, నువ్వు స్తంభంగా ఉండలేవు. బోయాజు అనబడే స్తంభం బలానికి సూచన, యాకీను అనబడే స్తంభం స్థిరత్వానికి సూచన. ఒక క్రైస్తవంలో ఉండవలసిన 2 అద్భుతమైన గుణాలు, ఒకటి బలము, 2 స్థిరము. నాతో పాటు చెప్పండి, బలము అనండి, బలము. గట్టిగా అనండి, బలము అనండి. సరే, ఓ పని చేద్దాం, ఇటువైపు వాళ్ళు బలం అనండి, ఇటువైపు వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఇటువైపు వాళ్ళు ఏమంటారు? స్థిరము అనండి. ఓకేనా? మీరు బలము అనండి, ఇప్పుడు మీరు బలం అనండి, స్థిరం. ఈ 2 ఉండాలి. 3వది కూడా ఉండాలి. 3వది ఏముండాలో తెలుసా? ఆ స్తంభముల మీద తామర పుష్పము వంటి ఆర్ట్ గీశారంట. ఏం గీశారు? చదువుతారా మీరు? 22వ వచనం, 1 రాజులు 7:22. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను.
ఇప్పుడు చక్కని మాట మీద చదవండి. ఇలాగ స్తంభముల పని సమాప్తమాయను. సమాప్తమాయను అని ఎవరు పలికారు? ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికాడు. యేసుక్రీస్తునకు మీరు స్తంభములుగా ఉండాలి, సత్యమునకు మీరు స్తంభములుగా ఉండాలి. అయితే ఆ స్తంభముల పని ఎప్పుడు సమాప్తమవుతుందంటే, ఒకటి బోయాజు వలె బలమైన బిడ్డగా ఉండినప్పుడు, యాకీను వలె స్థాపించబడిన స్థిరమైన బిడ్డగా ఉండినప్పుడు, మూడవది తామర పుష్పములు చెక్కబడినప్పుడు అంటే ఆ స్తంభములో అది లేదు, చెక్కబడింది. తామర పుష్పానికి ఉండే గుణం ఏంటో చెబుతారా మీరు? తామర పుష్పానికి ఉండే గుణం ఏమిటి చెప్పండి. తామర పుష్పము బురదలో ఉండి కూడా అది ఎంతో చక్కగా ఉంటుంది, బురదను తనకు అంటించుకోదు. ప్రియమైన వర్లారా, అది ఎంతో మరి అనువు కాని స్థలములో ఉండి కూడా అందంగా కనిపిస్తుంది. మనకు కూడా ఈ లోకము యోగ్యమైనది కాదు, ఈ లోకము మనకు అనువైన స్థలము కాదు. కానీ బురద అంటనివ్వకుండా, ఇహలోక మాలిన్యం అంటనివ్వకుండా, ఇహలోక సంబంధమైన స్థితిలోనికి మనం కూడా మురికిగా పాడుగా చెడిపోకుండా ప్రభు యొక్క మహిమను మరి ప్రజ్వలింపజేస్తూ మనం అందరం కూడా ప్రత్యక్షపరచబడాలి. ఈ లోకానికి ఒక బలమైన మహిమగా మనం చాటపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. బోయాజు అనే స్తంభం గురించి మనం ధ్యానిస్తున్నాం. బోయాజు అనబడేటువంటి స్తంభము ప్రియమైన వర్లరా ఎటువైపు ఉన్నది? ఎడమ వైపుగా ఉన్నది. దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే కుడివైపు అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కదా. కుడివైపు, కుడి పార్శ్వమున నిన్ను కూర్చుండబెట్టుకునేదను అంటాడు. ఏమండి, నా దక్షిణ హస్త బలము నిన్ను ఆదరించును అంటాడు. దక్షిణం అంటే కుడి. మీరు గమనించండి. కానీ బోయాజు అనే పిల్లర్ ఎటువైపు ఉంది చదువుతారా? ఎటువైపు ఉంది బోయాజు అనే పిల్లర్? ఎటువైపు ఉంది? ఎడమ పార్శ్వమున ఉంది. ఎటువైపు ఉందండి? ఎడమ వైపున ఉంది. ఇప్పుడు చెప్పండి, స్థిరత్వము గొప్పదా, బలం గొప్పదా? స్థిరము అనే యాకీన్ అనే పిల్లర్ ఎటువైపు ఉంది? చదవండి కావాలంటే, నేను చెప్పట్లేదు. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టాను. బాగా వినండి. కొంతమంది భలే బలవంతులు అవుతారు. అబ్బాబాబా, అసలు ఈమె చేసినంత ప్రార్థన ఎవరు చేయలేరని సేవకుడు మురిసిపోతాడు. అసలు ఈమె ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదని సేవకుడు మురిసిపోతాడు. ఈమె వచ్చినట్టు ఎవరు రారు అని సేవకుడు మురిసిపోతాడు. సంఘం కూడా చాలా గొప్ప భక్తులు వచ్చేసారని సంఘం సంతోషపడే లోపల మాయమైపోయాడు. ఎందుకంటే బలము కంటే స్థిరము గొప్పది. ఏం గొప్పది? అలాగని బలం గొప్పది కాదని నేను చెప్పట్లేదు. బలం చాలా అవసరం. స్థిరత్వంగా మీరు ఉండాలి, స్థిరంగా మీరు ఉండాలి. స్థాపించబడిన దాన్ని, దేవుడు స్థాపించిన దాన్ని ఎవడును కదిలించలేడు. మీరు గనక యెహోవా యందు నమ్మిక ఉంచితే మీరు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే మీరు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకే సెకండ్ ప్రయారిటీ బలానికి ఏంటండి? రెండవ ప్రాధాన్యత. బలానికి రెండవ ప్రాధాన్యత. ఎడమవైపు ప్రాధాన్యత లేదని చెప్పట్లా. ఆనాడు ఆ ఉరిమెడి వారైన యోహాను యాకోబుల తల్లి వచ్చి ఏమని అడిగింది? అయ్యా, నీవు సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు ఒకరిని కుడివైపున ఒకరిని నీ ఎడమవైపున కూర్చోబెట్టుకోమని అడిగింది. ఎడమ వైపునకు విలువ లేదని నేను చెప్పట్లేదు. ముందు కుడి, తర్వాత ఎడమ. ముందు స్థిరము, తర్వాత బలము. మీరందరూ కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ముందు స్థిరము, తర్వాత బలము. ముందు స్థిరపడడం నేర్చుకోండి. ముందు రెగ్యులర్గా చర్చికి రావడం నేర్చుకోండి. మీరు ప్రేయర్ చేసుకుంటున్నారా? రెగ్యులర్గా ప్రేయర్ చేసుకోవడం నేర్చుకోండి. ఒకవేళ మీరు వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి అనుకుంటున్నారా? ముందు రెగ్యులర్గా బైబిల్ చదవడం నేర్చుకోండి. కొంతమంది ఉంటారు, ఇక్కడ ఈ రోజు నుంచి నేను బైబిల్ చదువుతా అని ఒకే రోజు ఆదికాండం ముగించేస్తాడు మనోడు. ఒకే రోజే. మరుసటి రోజు నిర్గమకాండానికి దిక్కులేదు. ఇక 3 నాళ్ళ ముంచట కాదు. బలపడు, కానీ బలానికంటే ముందు ఏమవ్వాలి? స్థిరపడు, స్థిరపడు, స్థాపించబడు.
దేవుడు నిన్ను స్థాపిస్తే ఎవడు నిన్ను కదిలించలేడు. కదలాకుందువు సియోను కొండవాలే, మెదలాకుందువు బలమైన సింహం వాలే. యేసయ్య నా చెంత ఉండగా ఏ చింత నాకింక లేదుగా. కదలాకుందువు సియోను కొండవాలే, మెదలాకుందువు బలమైన. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. బోయాజు అనే మాటకు అర్థమేంటి? ఇన్ హిజ్ స్ట్రెంగ్త్ అంటే దేవునిలో బలము పొందినటువంటి వాడు. ప్రియమైన వారలారా, దైవ బలానికి ఎంత విలువ ఉందో మీకు తెలుసో లేదో. నేను ఒకసారి బలం గురించి మనం చాలా మెసేజ్లు వినుంటాం. దైవ బలమును గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు నేను చెప్పి వెంటనే ముగిస్తా. పరిశుద్ధ లేఖనంలో మీరు చూసినట్లయితే 105వ కీర్తన 4వ చరణం మీరు చదవండి. 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. దేవుని బలాన్ని మనం ఏం చేయాలంట? వెతకాలి. దేవుని బలం విషయంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. వేరే విధమైన బలాలు కావాలి వీళ్ళకి. ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉన్నారనుకో, దేవుని ఎదుట మోకరించిన కళ్ళు మూసుకున్న ప్రతిసారి, అయ్యా కాస్త చూడయ్యా, కొంచెం బలహీనంగా ఉన్నాం, బ్యాంక్ బ్యాలెన్సు బాగలేదు, కుటుంబంలో సరైన ఆర్థిక పరిస్థితి లేదు అంటే నీకు ఆర్థికంగా బలహీనంగా ఉండడం నచ్చుతుందా? నచ్చదు. శరీరం బలహీనపడింది అనుకోండి, నీరసమైపోయారు, ఇక అది మరీ ప్రార్థన, అయ్యా లేవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, ఏమండి తిరగలేకపోతున్నా, పని చేసుకోలేకపోతున్నా, వండుకోలేకపోతున్నా, ఉద్యోగం చేసుకోలేకపోతున్నా, అయ్యో బలహీనపడ్డానయ్యా, స్వస్థపరచు అని ఓ ఎగబడతారు. ఏమండి శరీరం బలహీనంగా ఉంటే నచ్చదు, ఇటు ఆర్థికంగా బలహీనంగా ఉంటే నచ్చదు. కానీ దైవ బలం కోసం ఎప్పుడైనా తృష్ణ కొన్నారా మీరు? నేను దైవికంగా బలపడట్లేదు, దైవ బలం నాలో లేదు, కొరవడింది, దాని విషయంలో నేను దేవుణ్ణి అడగాలి, అయ్యా నీ బలము నాకు దయచేయి, నీ బలము నాలో నింపు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ఏమండి ఖచ్చితంగా నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ బై హిస్ స్ట్రెంగ్త్. దేవుని యందు బలపడుట ద్వారా నువ్వు అన్నీ చేయగలవు. నువ్వు సొంతంగా మామూలుగా తిండి బలము, ధన బలం కొన్నే చేయగలుగుతాయి, కానీ దైవ బలం అన్నీ చేసేలా చేస్తుంది. అందుకే దేన్ని వెతకాలి? మీరు దైవ బలాన్ని వెతకండి, శక్తిని పొందండి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. పాడదాం. యేసయ్య నామములో బలము ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో బలము ఉన్నదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దైవ బలాన్ని మీరు ఎదుగుతున్నారా? దైవ బలాన్ని మీరు కోరుతున్నారా? లేదా బలహీనంగా ఉన్నారా? బలహీనులు అని దేవుడు ఎవరిని పిలిచాడో తెలుసా? ఎవరు బలహీనులు దేవుని దృష్టిలో? డబ్బు లేని వారు బలహీనులా? జ్ఞానం లేని వారు బలహీనులా? లేకపోతే ఆరోగ్యం లేని వారు దేవుని దృష్టిలో బలహీనులా? ఎవరు తెలుసా బలహీనులు? దైవ బలము లేని వారు దేవుని దృష్టిలో బలహీనులు. ఈరోజు నేను కోరుచున్నాను, మిమ్మల్ని దేవుని పేరిట మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, దయచేసి దేవుని బలాన్ని వెతకండి, దేవుని బలాన్ని వెతకండి. ప్రియమైన వారలారా, దేవుని బలము నీకు చాలా అవసరం. ఈ అంత్య దినాల్లో దుష్టుడు చెలరేగుతున్న ఈ దినాల్లో నీకుండవలసిన ఏకైక బలం దైవ బలం. ఆ బలం ఉంటే చాలు, నువ్వు దేన్నైనా దాటుకొని వెళ్ళగలవు, దేన్నైనా సాధించగలవు, దేన్నైనా జయించగలవు, దేనినైనా నువ్వు ఎదుర్కోగలవు. అట్టి కృప దైవ బలములో ఉన్నది. దైవ బలం లేకపోతే మన సొంత బలం పనిచేయదు. సంసోను అనుకున్నాడు, ఇది నా సొంత బలం, ఇది నా సొంత బలం అనుకొని తాళ్ళు
ఊడబెరకాలని చూసుకుంటున్నాడు, అది రావట్లేదు. ఎందుకంటే అది అతని సొంత బలం కాదు, తన లోపల ఉన్న ఆత్మ బలం. ఆత్మను కోల్పోయాడు. ఆత్మను కోల్పోయిన తర్వాత తన సొంత బలం పనిచేస్తుందా? పనిచేయట్లేదు. కాబట్టి దైవ బలాన్ని మనం ఏం చేయాలి? వెతకాలి. ఇంకో మాట నేను చెబుతాను. కీర్తనలు 84వ కీర్తన 5వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు అనుంది. దేవుని వలన బలము నొందిన మనుషులు ఏంటంట? ధన్యులు అవుతారు. ఈరోజు మీరు ధన్యులు కావాలనుకుంటే ఏ బలాన్ని ఎతకాలి? మీరు దేవుని బలాన్ని. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, సియోనులో వారు నిలిచెదరు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. దేవుని వలన బలము నొందిన వారు ఏంటవుతారంట? ధన్యులు అవుతారు. అసలు సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దేవుడు ఇస్తాడు. పేతురు అత్త జ్వరముతో పడి ఉంది. ఎక్కడ పడింది? మంచాన పడింది. మామూలుగా జ్వరం వచ్చినా మనం లేచి తిరుగుతుంటాం. తిరిగి కొంచెం వీలైతే 2 ఇడ్లీలు తినడం, పాలు తాగడం, మరి ఇవి చేస్తూ ఉంటాం. జ్వరం ఉన్నా కూడా లేచి తిరగగలిగిన జ్వరం ఉంటుంది. కానీ పేతురు అత్తకున్న జ్వరం ఎలాంటిది చెప్పండి? మంచాన పడిపోయి ఉంది, చావు మూలుగులు మూలుగుతుంది. యేసు ప్రభు వచ్చి లెమ్మని చెబితే లేచి, జ్వరం తగ్గిన తర్వాత కూడా మీకు 4-5 రోజులు ఏముంటుంది? నీరసం ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఉంటుంది, మైండ్ పనిచేయదు. కానీ వెంటనే ఆమె లేచి, దిగ్గున లేచి ఆమె ఏం చేస్తుందంట? పరిచర్య చేస్తూ. ప్రభు వచ్చి వాగ్దానం చేసినప్పుడు శారా ఏమనుకుందంటే, నేను బలము ఉడిగిన దానను కదా, నాకు ఇది ఎలాగూ జరుగుతుంది, నాకు ఆ బలం లేదు, సంతానము మరి నాలో నుండి ఉద్భవించగలిగిన వయస్సు కానీ ఆ విధమైన బలము నాలో లేదు కదా, ఇది ఏ విధంగా సాధ్యం అని ఆమె ఆలోచన చేసిందంట. మీరు కనుక ఒక మాట చూడండి, ఆ చక్కని మాట నేను చూపిస్తాను పరిశుద్ధ గ్రంథములో. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం. శారా అంటుంది, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను అని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం ప్రకారముగా, నాకు బలము ఉడిగెనని నేను అనుకుంటుని, యెహోవా యందు ఆశలు లేవని నేను అనుకుంటుని. 21వ వచనం, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. అంటే మన వ్యక్తిగత ఆలోచన ప్రకారంగా మనము బలము ఉడిగింది, లేదా బలము లేదు, శక్తి లేదు, ఇది నాకు సాధ్యం అవ్వదు, ఇది నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది అని అనుకుంటున్న విషయంలో నా బలము ఉడిగేనని నేను అనుకున్నా. ఒక మానవ రీత్యా లేకపోతే మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నేను మామూలు మనిషిగా ఆలోచన చేస్తే, అంటే విశ్వాసానికి సంబంధం లేకుండా అందరిలాగా ఆలోచన చేస్తే, నేను కూడా ఏమనుకున్నాను? నా బలము ఉడిగేనని నేను అనుకున్నా. అలా అనుకొని ఉన్నాను, కానీ ఆశలు కూడా లేవని నేను అనుకున్నాను. కానీ దేవుని కృపను నేను జ్ఞాపకం చేసుకొనగా, దేవుని శక్తిని నేను జ్ఞాపకం చేసుకొనగా, దేవుని ఔన్నత్యమును నేను జ్ఞాపకం చేసుకొనగా, ఆయన చేసిన గంభీర కార్యములను నేను జ్ఞాపకం చేసుకొనగా నేనేమని తెలుసుకున్నానంటే, ఇంకా ఆశలున్నాయి. చదువుతారా ఆ మాట ఏమనుంది? 21వ వచనంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. మీలో కూడా ఆశ పుట్టాలండి. ఎందుకంటే నీవు బలహీనరాలువే, కానీ నీ దేవుడు బలవంతుడు. కొన్నిసార్లు మనం ఆశలన్నీ కోల్పోతాం. ఇంక ఇది జరగదు, ఇది అయ్యే పని కాదు, ఇంకా సాధ్యపడదు, ఇక ఏ విధంగా చూసినా కూడా నాకు బలం తగ్గిపోయింది, నాకు శక్తి లేదు, ఇక నేను సాధించలేదు.
నువ్వు అనుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి దేవుని కృపను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎంత శక్తివంతుడో జ్ఞాపకము చేసుకో. యోనా చూడండి, చావులో కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు వాస్తవానికైతే తాను బ్రతికి బయటపడతాడని తిమింగలం నోట్లోకి పోయినోడు ఎవడన్నా అనుకుంటాడా? సరే, సముద్రంలో మునుగుతున్నాడు, ఏదో రకంగా బయటికి తేల్చు ప్రభువా, నన్ను బయటికి తీసుకురా ప్రభువా అని అడిగితే ఒక అర్థం ఉంది. సముద్రంలో మునగడమే కాదు, చాలా లోతులో బ్లూ వేల్స్, పెద్ద పెద్ద షార్క్స్ ఎక్కడ ఉంటాయంటే దాదాపు లోపలికి కొన్ని 100 అడుగుల లోతులో ఉంటాయి. అప్పటికే 100 అడుగుల లోతులోనికి యోనా వెళ్ళిపోయాడు. యోనా వెళ్ళిపోతే ఒక మనిషి పట్టేంత, ఇంకా పెద్ద, మీరు గమనించిన, ఒక కారు కూడా పట్టేంత కడుపు ఉంటుందంట పెద్ద పెద్ద తిమింగలాలకి. అటువంటి తిమింగలపు కడుపులోకి వెళ్ళిపోయి దాని కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు. ఈయనకేమన్నా మైండ్ ఉందా? ఆ పరిస్థితిలో నేను బయటపడతాననే ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకు? ఈ పరిస్థితి నుంచి కూడా నన్ను బయటికి తీయగలడు అని ఎందుకు అనుకున్నాడు? యోనాను చాలా తక్కువ అంచనా వేసి చెప్తుంటారు కొంతమంది వాక్యం. యోనా మామూలోడు కాదు మీరు అనుకునేరు. యోనా సువార్త చెబితే ఒక్క రోజులో నినివే పట్టణం అంతా ఏమైపోయింది? ఒక దిన ప్రయాణం అంతే తిరిగాడు ఆయన. ఆ ఊరు ఎంత దూరం ఉంది? 3 దినముల ప్రయాణం అంత ఉంది నినివే పట్టణం. ఈయన ఎంత తిరిగాడు? 1 దినం ప్రయాణం అంతా. అంటే పూర్తి ఊరికి ఇంకా సువార్త చెప్పకపోయినా ఊరంతా రక్షణ పొందిందంటే ఈయన ఎంత పెద్ద పాస్టరో మీరే ఆలోచన చేయండి. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే పూర్తి నిస్సహాయ స్థితిలో, ఇక చావు తప్ప వేరే శరణ్యం లేదు అన్న స్థితిలో కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేసిన విశ్వాసం యోనాలో ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలామంది అండి సింహాల బోన్లో మోకాళ్ళేసి ప్రార్థన చేసిన దానియేలు గురించి గొప్పగా చెప్తారు, కానీ దానియేలు కంటే డేంజర్లో ఉన్నాడు ఎవరు? ఏమండి మీరు చెప్పండి. భయంకరమైన డేంజర్లో ఉన్నాడు. సముద్రం అనేది చాలా భయానకంగా ఉంటుంది పైనుండి చూస్తేనే. మీరు సముద్రం లోపలికి ఎప్పుడన్నా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేయొద్దండి. అంటే లోపలికి, మధ్యలోకి. అబ్బో ఎట్లుందమ్మా? హాయిగా ఉందా? ప్రచండంగా ఉందా? భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా ఉంటుంది. ఒక్కొక్క అల 3 అంతస్తులు పైకి లేచినా ఆశ్చర్యము పోవాల్సిన అవసరము లేదు. అంత ప్రచండమైన సముద్రం ఒడ్డు మీద, మన నీళ్ళ మీద బోట్లో కూర్చొనే భయపడతారు చాలామంది. అలాంటి సముద్రంలో కిందికి మునిగిపోవడమే కాదు, తిమింగలాలు ఉన్నంత లోతుకి మునిగిపోవడమే కాదు, వాటి నోట్లోకి వెళ్ళిపోయి మనోడు మోకాళ్ళ మీద వేసి ప్రార్థన చేస్తున్నాడు. మనమేమో ఏమండి చిన్న చిన్న దానిలకు కూడా ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. పరిశుద్ధ ఆలయం నేను దర్శిస్తానని ప్రార్థన చేశాడు. నేను సజీవుడనై నీ పరిశుద్ధ ఆలయమును నేను దర్శించేదని అనుకుంటున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు కూడా బలం ఉడిగాను అనుకోవద్దండి. మీ బలం అయిపోయింది, ఇంకా నేను చచ్చిపోతా, ఇంకా నేను బతకలేను. కొంతమంది రోగగ్రస్తులు డాక్టర్లు చచ్చిపోతావు అని చెప్పిన వాళ్ళు హాయిగా బ్రతికి తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెప్తున్నానండి. డాక్టర్లు నువ్వు ఒకే రోజులో చచ్చిపోతావు అన్నోళ్ళు ఇప్పుడు 20 సంవత్సరాలైనా ఇంకా సేవలో తిరుగుతున్న వాళ్ళు నా కళ్ళ ముందు నేను చూస్తూ ఉన్నాను. మీకు కూడా కావాలంటే చెప్పండి, పరిచయం చేస్తా. ఎందుకు చెబుతున్నానంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాకు ఈ అప్పు జన్మలో తీరదు, ఇంకా నాకు ఆ బలమే లేదు అనుకున్న వాళ్ళు హాయిగా దీవించబడి వారికి ఉన్న సమస్యలు తొలగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియమైన వాళ్ళరా, నీ బలము ఉడిగిపోయిందని నువ్వు అనుకోవద్దు. నీ బలానికి ముగింపు లేదు. ఎందుకంటే దేవుని బలం నీకు తోడైతే ఆ బలము ఆల్ఫా ఒమేగా, ఆ బలానికి ముగింపు లేదు. అది శాశ్వతమైన బలం. మన బలం శాశ్వతమైనదా చెప్పండి? యవ్వన కాలంలో చాలా హుషారుగా ఉంటారు. కాస్త వయస్సు మీద పడిన తర్వాత మెల్లగా డల్ అవుతారు. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత
ఇంక మాదేముందిలే, మాకే బలం లేదు, ఏం లేదని మాట్లాడతారు. మనుషుల బలం శాశ్వతమైనది కాదండి, కానీ దేవుని బలం ఎప్పటికీ శాశ్వతమే. అందుకే ప్రభువు మాట్లాడు రీసౌండ్లో ఇప్పుడు హల్లెలూయా అని నేను అన్నాను. ఎన్నిసార్లు వినిపించింది? ఒకసారి వినిపించింది. ఆ మైక్లో ఎకో సిస్టమ్ అని ఉంటుంది. ఎకో సిస్టమ్ పెట్టించి నేను హల్లెలూయా అంటే ఇదే వాయిస్ని ఒక 4 సార్లు రిపీట్ చేస్తుంది ఆ మైక్ సిస్టమే. ఇప్పుడు నేను ఈ మైక్ సిస్టమ్ లేని ఒక ఎకో సిస్టమ్ మాట చూపిస్తా, చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట నేను చదివిస్తాను. 62వ కీర్తన 11వ వచనాన్ని చూడండి, ముగించేసుకుందాం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినపడింది. అంటే బలము నాదే అంటే ఇంకోసారి రీసౌండ్ వచ్చిందనమాట. ఒకసారి ఎక్కువ పెట్టుదైనా ఉన్నారు అక్కడ, ఒకసారి ఎక్కువ పెట్టండి. ఇప్పుడు దేవుడు భక్తునితో చెబుతున్నాడు, బలము నాదే అని అన్నాడు. అది ఇంకోసారి వినిపించింది. 2 సార్లు, ఒకసారి చెబితే 2 సార్లు వినపడింది. ఎందుకు అంత రీసౌండ్ వచ్చేలా ఎందుకు చెప్పాడు దేవుడు? మామూలుగా చెప్పొచ్చు కదా. బలము నాదే అని చెప్పి ఒక్కసారి చెబితే ఎన్నిసార్లు వినిపించిందంట? 2 సార్లు వినిపించింది. ఎందుకు అంత గట్టిగా చెప్పాడో తెలుసా? అర్థం కావాలి. బలం ఎవరిదని అర్థం కావాలి? దేవునిదని అర్థం కావాలి. నీదా బలం? నీ బలం కాదు, బలము మనది కాదు. యెహోవాయే నా బలము, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు బలం. కీర్తన 81వ కీర్తన అనుకుంటా, రాజు నీ బలమును బట్టి ఆనందించుచున్నాడు అంటాడు రాజు అయిన దావీదు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, దైవ బలం పొందండి, అప్పుడే మీరు స్తంభముగా ఉంటారు. దేవుని ఎదుట, దేవుని మందిరములో ఒక స్తంభముగా మీరు ఉండాలంటే దైవ బలాన్ని మీరు సంపాదించుకోవాలి. దైవ బలం మీకు చాలా అవసరం. ఎన్నో విషయాల్లో బలపడాలని ఆశిస్తున్న క్రైస్తవులారా, ఒక్కసారైనా దైవ బలం కావాలని ఆశించారా? నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కసారైనా మీరు మనస్ఫూర్తిగా అబద్ధాలు చెప్పకుండా నేను దైవ బలాన్ని కోరిన మనిషినే అన్నోళ్ళు చేయొద్దండి. నేను మనస్ఫూర్తిగా చేయెత్తుతున్నాను. అబద్ధాలు చెప్పకుండా ఒక్కసారి పైకి ఎత్తండి. వీళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టండి, మిగతా వాళ్ళు కొట్టండి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే దైవ బలం నీ బ్రతుకును మార్చేస్తుంది. మీకు తెలియక వేరే వేరే బలాలు అడుగుతున్నారు, కానీ అన్ని బలాలకు మూల బలం దైవ బలం. అన్ని బలాలకు ఏం కావాలి? దైవ బలమే మూలం. ఆ దైవ బలాన్ని అడగకుండా మిగతావన్నీ అడిగితే దయచేసి గమనించండి, అరకొరగా ఉంటుంది. సంపూర్ణమైన సంతోషం నీ జీవితంలో ఉండదు. ముందు దైవ బలాన్ని అడగండి, అప్పుడు నీ గుండె బలం ఇస్తాడు, కిడ్నీ బలం ఇస్తాడు, లివర్ బలం ఇస్తాడు, ఏమండి ఊడిపోతున్న పళ్ళకు బలం ఇస్తాడు, మందగిలుచున్న కంటికి బలము ఇస్తాడు, మరి పడిపోతున్న చేతుల కాళ్ళకు దేవుడు బలము ఇస్తాడు. ముందు దైవ బలం అడగాలి, అప్పుడు బ్యాంకు బలం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు అది అడగబుద్ధి కాదు. దైవ బలం గురించి పెద్ద పట్టించుకోం మనం. అది చర్చికి రావడమే గొప్పయ్యా. నీ మాట వింటున్నావా, అదే అడిగి సంతోషించి. నా కోసం వింటున్నావా? ఏ బలం కావాలి మీకు? దైవ బలం కావాలి. దైవ బలం పొందనంత కాలం నీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉండదు. నాకు పెద్ద ఉద్యోగ బలం ఉంది, నాకు పెద్ద ధన బలం ఉంది, బంధు బలం, ఏం సాధించాం? ఎన్నో కొరతలు లేవా నీ జీవితంలో? ఇన్ని బలాలున్న నీవు సంతోషంగా ఉన్నావా? ప్రియమైన వర్లారా, లేదు. దాన్ని బట్టి కాదు నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ కొరతలు తీరాలంటే, నీ కన్నీరు తుడవబడాలంటే, నీ కష్టాలు పోవాలంటే ఏ బలం కావాలండి? దైవ బలం.
ప్రార్థన చేసుకుని అందరూ కూడా ఏకీభవించి ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటలు మన హృదయంలో నెరవేరినట్లు బోయాజు అనబడే స్తంభముగా నువ్వు ఉండాలి, యాకీను అనబడే స్తంభముగా నువ్వు ఉండాలి, స్థిరముగాను బలముగాను ఉండాలి. తామర పుష్పము వంటి చక్కని ఇహలోక మాలిన్యం వంటని ఒక చక్కని ఆశీర్వాదకరమైన వ్యక్తిగాను ఉండాలి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బోయాజు అనే స్తంభం గురించి మనం ఈరోజు ధ్యానించాం. దైవ బలము వెతుకుతున్నావా? అయ్యా, నీ బలము నేను వెతుకుతూ ఉన్నానయ్యా. నీ బలము నాకుంటే అన్నీ ఉన్నట్టే నాయన. నీ బలమునందు వారు ధన్యులు. నీ వాక్యం సెలవిస్తుంది, బలము నీదని నువ్వు చెప్పి ఉన్నావు. అయినను మేము లోక బలాన్ని ఎదుగుతున్నాం, అయినను మేము లోక సంబంధమైన బలాల కొరకు మేము తాపత్రయపడుతున్నాం. నీ బలం మాలో నింపము నాయనా, నీ బలం మాలో నింపండి నాయన, నింపండి, బలపరచండి, బలపరచండి. ఇప్పుడే అడగండి అమ్మా, మౌనంగా ఉండొద్దు. ఒక్కసారి నోరు తెరిచి నన్ను బలపరచయ్యా, నేను బలహీనరాల్ని, నన్ను బలపరచు, నన్ను బలపరచు అని దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. ఇప్పుడే ఆయన శక్తిని నీ మీదకి కుమ్మరిస్తాడు. ఆనాడు మేడగది మీద ఉన్న వారికి దేవుడు ఆయన శక్తిని కుమ్మరించాడు. ఈరోజు తన శక్తి, చాలామంది వాక్యం సెలవిస్తుంది, అంత్య దినాల్లో భక్తి ఉంది కానీ శక్తి లేదు, శక్తి లేని వారిగా ఉన్నారు. దేవుని యందు భక్తి చూపగలుగుతున్నారు కానీ అందులో పవర్ లేదు, శక్తి లేదు. నీరసిల్లిన వారిగా ఉన్నారు, సొమ్మసిల్లిన వారిగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, ఏదో వచ్చాం పోతాం అన్నట్టుగా ఉన్నారు. అట్లా ఉండొద్దండి. బలపడండి, బలపడండి, బలపడండి. ఇప్పుడే 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 బలపడండి. యేసు నామములో నీవు బలపడాలి ఇప్పుడే. ఎంతకాలం నీరు గారిన స్థితిలో ఉంటావు, ఎంతకాలం నీరసంగా ఉంటావు, ఎంతకాలం కదలని స్థితిలో ఉంటావు. ఒకసారి బలపడాలని ఆశ నీలో కలుగునుగాక, నీ మొండి గుండె బదలగునుగాక. బలపడు ఇప్పుడే. యేసయ్య నిన్ను సందర్శిస్తున్నాడు. యేసయ్య నిన్ను ఇప్పుడే నిన్ను ముడుచున్నాడు. దైవ బలము నువ్వు పొందుదువుగాక. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.